తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఇదే మార్చి నెలలో మనకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. 6 గ్రహాలు కూడా కలవబోతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, మరి వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంలో గత 2-3 సంవత్సరాలలో ఉండేటువంటి విధంగానే ఉందా, మరి ఇక్కడ మిథున రాశి వారికి కానీ, అదేవిధంగా కర్కాటక రాశి వారికి కానీ, వృషభ రాశి వారికి కానీ, ఇలా కొన్ని రాశుల వారు ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలో ఉన్నారు. ఈ యొక్క తులారాశి వారు కూడా కనుక కంప్లీట్గా మరి ఎవరికి బాగుంది ఈ యొక్క మార్చి నెలలో అనేటువంటిది చూసుకునే దానికంటే ముందు ఖచ్చితంగా చెప్తున్న ఒక విషయము, మీ జన్మనామం ఏమిటి, నక్షత్ర అంటే మీ నామం నక్షత్రం యొక్క మీ యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది, అదేవిధంగా మీ జన్మనామం ఏమిటి, ఈ రెండూ కూడా చూడాలి. రెండిటితో పాటు గోచారము గ్రహచారము చూస్తూ, అదేవిధంగా జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలను చూస్తూ, మీరు జన్మించినటువంటి డేట్ ఏమిటి, మీ లక్కీ నెంబర్ ఏమిటి, అన్లక్కీ నెంబర్ ఏమిటి. ఉదాహరణకు నెంబర్ 5లో జన్మించినటువంటి వారికి బుధవారం ఎంత అదృష్టం, అదేవిధంగా నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి ఆదివారం. ఇలా వారికి అంటే జస్ట్ ఇది ఇలా ఇంకా కొన్ని డేట్స్ ఉంటాయి. ఇవి అన్లక్కీ ఏమిటి, ఆదివారం జన్మించినటువంటి వారికి శనివారం. సో నెంబర్ 8 అన్లక్కీ, అదేవిధంగా 17 ఇట్లా. అంటే ఈ రెండు సంఖ్యాశాస్త్రము ఆస్ట్రాలజీ రెండింటి పరంగా చూసుకొని జాతకము ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది, జరిగేది, మనకు జరగబోయేది 100కు 200% మనం అక్యురేట్గా కూడా చెప్పవచ్చును. నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా మనము చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ అందించినటువంటి వారము. నేను మీ మురళీధర్ శర్మ. తప్పకుండా మరి ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి ఈ యొక్క మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఇందులో క్లుప్తంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు అంటేనే కొంత లేజినెస్తో ఎక్కువగా వాదిస్తూ ఉంటారు. ఈ వాదన అనేటువంటిది కొంచెము తక్కువ చేసుకునే ప్రయత్నం చేయండి. ఊహించేసుకోకండి, నెగిటివ్ కాకండి. మీకు మీరు విన్నరా, కొంత 2024 జనవరి ఫిబ్రవరి నుండి ఈ 2025 జనవరి ఫిబ్రవరికి చూసుకుంటే వెయిట్ కూడా పెరిగారు. మీరు కొంత శరీరంపై దృష్టి సారించండి. వ్యాయామం కానీ లేదా కొంత వాకింగ్ కానీ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వారు. కొంత వ్యాపారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా సంతోషకరమైనటువంటి సంఘటనలకు గురి అయ్యేటువంటి సంఘటనలు మార్చి నెలలో మనకు ఉండబోతున్నాయి. శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాలు, శుభకార్యము జరిపించేటువంటి బలం మీకు రానుంది. స్థిరాస్తులలో చక్కటి లాభాలు పొందేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చక్కటి ధనాదాయము కూడా కనబడుతుంది. ఈ యొక్క వృషభ రాశి వారికి కొంత కోపాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా చేపట్టిన ప్రతి పనిలో కూడా సానుకూలత, చక్కటి అభీష్ట సిద్ధి కలగబోతూ ఉన్నది ఈ యొక్క మార్చి నెలలో వృషభ రాశి వారికి. ఇక ముఖ్యంగా అనూహ్యమైనటువంటి ధనప్రాప్తి ఏదో రకంగా ల్యాండ్ రిలేటెడా లేదా ఏమైనా స్టాక్ మార్కెటా, ఏదైనా ఒక ధనము మీకు లాభ జరిగేటువంటి పరిస్థితి ఉంది. జాక్పాట్. ఇక అదేవిధంగా దుష్టులతో కూడా కొంత అకారణమైనటువంటి కలహాలు కనబడుతున్నవి. సో ఎవరితోనూ కూడా ఎక్కువ మాట్లాడకుండా మన పని మనం చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా కొంత శ్వాసకోశ ఇబ్బందులు కూడా ఉన్నవి. తలకు సంబంధించినటువంటి డిసీజ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నవి. కొంచెం జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వారు.
ధన కనక వస్తు ప్రాప్తి కనబడుతుంది. గృహంలో శుభకార్య నిర్వహణము ఉంది. సత్కీర్తి ఉంది. చక్కగా బంధుమిత్రులతో చక్కగా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది ఈ యొక్క మార్చి నెలలో. ఇంకా చూసుకున్నట్టయితే మనకు స్థాన చలనము, ఏదో రకంగా ఉంటున్నటువంటి స్థానానికి సంబంధించినటువంటి స్థాన చలనాలు, అదేవిధంగా పదవీహీనత, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్, ఏదో రకంగా జాబ్లో మనల్ని బ్యాడ్ చేద్దామా అని కానీ, లేదా ఒక అద్భుతమైనటువంటి జాబ్ ఆపర్చునిటీ మనకు రావడమా అనేటువంటిది 100% జరగబోతూ ఉన్నది. అదేవిధంగా స్త్రీ మూలక కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, స్త్రీ మూలకంగా కొన్ని డబ్బు వృధా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, అదేవిధంగా ఇష్టకార్యసిద్ధి, సుఖ సంతోషాలు అనవచ్చును, చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడము, విందు భోజనాలు, ఏ కార్యం అనుకున్నా కూడా అందులో చక్కటి లాభాలు వేచించేటువంటి పరిస్థితి ఉంది వృషభ రాశి వారికి. ఒకవేళ మీ జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు కొంత ఇబ్బందికరంగా ఉన్న, లేదా గురువు యొక్క దశ అంతర్దశలు అయిపోకుండా ఉన్న మీ జాతకరీత్యా కొంత మనకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలే ఉంటవి. అవి హెల్త్ రిలేటెడ్ ముఖ్యంగా కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. కనుక వీడియో మొదట్లో చెప్పినట్టుగా మీరు జన్మించినటువంటి సమయం కానీ, మీ యొక్క వ్యవహారిక నామం కానీ, జన్మనామం కానీ, ఇవన్నీ చూసుకొని ఏవైనా ముఖ్యమైన పనులు మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ముందుకు వెళ్ళండి. ఇక మరీ ముఖ్యంగా ఏమిటంటే వ్యాపారాలలో అద్భుతమైనటువంటి లాభాలు, కొంత స్త్రీ మూలక సమస్యలు, సంతాన సౌఖ్యము, మనోనిర్మలత, ఇష్టవాంఛా ఫలసిద్ధి, ఏ రకంగా చూసుకున్నా కూడా వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంది. కేవలం వీరు సూర్యునికి బెల్లము కలిపినటువంటి నీటితో అభిషేకించిన, రాగి పాత్రలో కొన్ని నీరు పోసి మందార పువ్వు వేసి సూర్య భగవానునికి ప్రతిరోజు అర్ఘ్యం విడిచిపెట్టిన చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్.